తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి టపాసులు కాల్స్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని మర్చిపోయి సీఎం కేసీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంటెస్టెడ్ కార్పొరేటర్లు పేట నరసింహ, పేట జ్యోతి, విజయ, నిర్మల, సురేష్, వైస్ ప్రెసిడెంట్ రాజేందర్, కాంగ్రెస్ పార్టీ కమిటీ నాయకులు కాలకుమార్, వెంకటేష్, పద్మశ్రీ, అరుణ, రేణుక, స్వామి నాయక్, బాలకృష్ణ, శ్రీనివాస్, సిద్ధుచారి తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ సోదర సోదరిమణుల అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు సోనియమ్మ గారు యావత్ దేశంలోనే తెలంగాణ కోసం ఎంత కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను సోనియమ్మ గారి దృష్టికి వెళ్ళిన రోజు, ఆమె తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చటందుకు తెలంగాణ ప్రజలకు గిఫ్ట్గా తెలంగాణను ఇచ్చిన రోజు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, ఈ తెలంగాణను ఇచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను పూర్తిగా మోసం చేస్తూ, దగా చేస్తూ 1200 మంది బలిదానాలపై వచ్చినటువంటి తెలంగాణను కనీసం సరదా కోసమో, సుఖం కోసమో, సంతోషం కోసమో తెలంగాణ ప్రజలు ఉండాలని ఒక్క క్షణం కూడా తెలంగాణ నాయకులు ఆలోచించలేదు. ఇప్పటికి కూడా మరో తెలంగాణ ఉద్యమానికి తెర లేపాల్సినటువంటి అవసరము ఏర్పడ్డది. తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డది కేసీఆర్ గారు, కల్వకుంట్ల ఫ్యామిలీ తప్ప ఎవ్వరూ బాగుపడలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. మహిళలకు ఎదురు చూస్తున్నటువంటి ఆశలు ఏవైతే ఉండనో అవన్నిటిని కూడా కాలరాశారు. నిత్యావసర వస్తువులను ధరలను విపరీతంగా పెంచారు. పెట్రోల్ ధరలను, గ్యాస్ ధరలను పెంచారు. పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించలేనటువంటి పరిస్థితికి వచ్చింది. రైతులను కూడా పూర్తిగా గాలికి వదిలేసి ఈరోజు రైతు పండిస్తున్న పంటను కూడా నేను ఈ పంటనే వేయాలి, ఆ పంటనే వేయాలని చెప్పి రైతు ఇష్టానుసారంగా వేసుకునే పంటను కూడా ఆయనకు స్వతహాగా అధికారం లేకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ దౌర్భాగ్యం, ఈ దుర్మార్గం ఇంకెన్నాళ్ళు? ప్రజలు అందరూ కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి తెరపైకి తెచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గెలిపించి రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో ఈరోజు మంచి మంచి నాయకులు ఉన్నారు మన తెలంగాణలో. మధుయాష్కి గౌడ్ గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, జానారెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మహోన్నతమైన వ్యక్తులు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ రావాలి అని చెప్పి, ప్రజల కోసం సేవ చేయాలి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి తరుణం మరొక సంవత్సరంలోనే ఉంది. దయచేసి యావత్ తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని చెప్పి సవినయంగా మనవి చేస్తూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.